అదేవిధంగా మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా. అదేవిధంగా రెండవ వ్యక్తి ఉచిత కరెంటును అందించిన వాడు, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలి అని 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యత చేపట్టిన ఎల్బీ స్టేడియంలో మొదటి సంతకాన్ని రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాల్సిందే. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి. కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను అన్నిటిని కూడా సరిదిద్దాలి అని ఉచిత కరెంటు మీద మొట్టమొదటి సంతకం పెట్టి ఆనాడు ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా దాదాపుగా 1300 కోట్ల రూపాయల రైతుల బకాయిలను రద్దు చేయడమే కాకుండా వేలాది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసులను రద్దు చేసి మొదటి సంతకం పెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వారి స్ఫూర్తిగా ఆనాడు 7 గంటలు ఉచిత కరెంటుతో ప్రారంభమై ఈనాడు పేదలకు రైతులకు 24 గంటల వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఇవ్వడమే కాకుండా ఈనాడు మిత్రులు బట్టి విక్రమార్క గారి శాఖలో ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలని 52 లక్షల పేదల కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఈ రోజు 30 లక్షల పంపు సెట్లకు 24 గంటల ఉచిత కరెంటును ఈ రోజు మనం అమలు చేస్తున్నాం. ఇప్పుడు న్యాయస్థానాల్లో ఆల్రెడీ కాళేశ్వరం విషయంలో ఆశ్రయించాము. కాళేశ్వరంలో ఆల్రెడీ విచారణ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్లో కూడా ఆల్రెడీ ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్. వాస్తవానికి సుప్రీంకోర్టులో వ్యవహారం నడుస్తూనే ఉంది. ఆల్రెడీ హరీష్ రావు గారికి సుప్రీంకోర్టు కొట్టేసింది, క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా ఎందుకు పిలిచారో మీరు వాళ్ళని అడగాల. విచిత్రం ఏంటంటే బ్రదర్, మేమేమో ఈ 2 ఏళ్లలో 200 ప్రెస్ మీట్లు పెట్టింటాం ముఖ్య నాయకులు అందరం కలిసి. ఒక్క ప్రెస్ మీట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కడు కాంగ్రెస్ వాడు పెట్టినాడా? ఒక్కడు ఎవడన్నా బాధ్యత గల్లోడు ఎవరన్నా ఒక్కరు చెప్పాలి కదా. అసలు ఏంటి కేసు, ఎవరి మీద ఆరోపణ, ఏంటి ప్రూఫ్? ఒక్కరు పోనీ పోలీసు వాళ్ళన్నా చెప్పన్నా? ఏది లేదు, అంతా లీక్ల మీదకి వెళ్ళి నడిపిస్తున్నారు. మీరు కూడా అవే రాస్తున్నారు. ఆ లీక్ ఇచ్చుడు, మీరు అదేదో పెద్ద అదే గాస్పెల్, అదేదో భగవద్గీత అన్నట్టు మీరు రాసుడు, దాన్ని మళ్ళీ పెద్ద తెల్లరి తాటికాయంత అక్షరాలతో రాసుడు. దాని వెనకాల అడ్వర్టైజ్మెంట్లు, మీడియా మేనేజ్మెంట్లు, సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ మాకు కనబడుతూనే ఉన్నాయి. ఎజెండా డ్రివెన్ పాలిటిక్స్ నడుస్తోంది. విచారణ పూర్తి కాలేదు కాబట్టి చెప్తున్నా బ్రదర్. అందుకే న్యాయం ధర్మం ఉందని చెప్తున్నా. బరాబర్ కొట్లాడతాము, బరాబర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి 100% విచారణ పూర్తి కాలేదంటే ఆయన హరీష్ రావు గారికి ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చింది కదా సుప్రీంకోర్టు. ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు లేవని కొట్టేసింది కదా. మర్చిపోయినరా మీరు? వీళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లను పెట్టుకున్నా కొట్టవతల వారేసిండు కదా. హరీష్ రావు గారి మీద ఎందుకున్నది? నా పేరు కేటీ రామారావు. యువర్ ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్. ఏమవుతుంది అన్నది తెలియదు. దొంగలు కలిసి ఉల్లు పంచుకుంటున్నారు. ఒక ఆయన మిస్టర్ 20%, ఒక ఆయన బ్యాగ్ మ్యాన్. 2 బ్యాగులు పంపిండేమో. ఏముంటుంది అందులో పెద్ద దాచిపెట్టేది ఏముంది? ఇలా పెద్ద తెలివని ముచ్చట ఏముంది? బ్యాగులు పంచుకొని పదవులు కాపాడుకునే బ్యాచ్ అది, దండుపాలెం బ్యాచ్. ఒక ఆయన 20%, ఒక ఆయన 30%. ఏమున్నది? ఈ దేశంలో అందరికీ తెలుసు బ్రదర్, కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్. వాళ్ళు చేసే దుర్మార్గ పనుల నుంచి, వాళ్ళ కమిషన్లు, వాళ్ళ దందాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇక మా మీద వేసే ఈ ఎంక్వైరీలు, కమిషన్లు. అది కథ. అదే అందుబాటులో ఉండే ఇళ్ళకే పోతుండు కదా, ఇళ్ళకే పోయి దండాలు పెడుతుండు కదా, కాలు మొక్కు వస్తుండు కదా, నా మీద మంచిగా రాయండ్రి, నా దొంగతనం బయట పెట్టకుండ్రి, మీకు కూడా కొంత ఇస్తాను. ఏమంటుండో మరి నాకే మెరక, మీరు అడగాలి మీ మేనేజ్మెంట్లో, నాకు తెలియదు. థ్యాంక్ యూ. దయచేసి నా ప్రార్థన మీ అందరితో కూడా ప్లీజ్, మా ఫోకస్ అంతా. ఎస్,
ఇటువంటి జోకర్ గాలని మస్తు చూసినాం భయ్. ఇగో ఇదివరకు కూడా మస్తు మంది మస్తు మాట్లాడిన మకల ఒట్టింది పుబ్బలో పోతుంది అన్నారు, అసలు పార్టీ తుపేలు అన్నారు, ఇదన్నారు అదన్నారు. వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్. ముట్టుకోమని ఎక్కడైనా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు 10 ఏళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది. ఇవాళ పాపం ఆయన అక్కస్సు ఆయన బాధ అంతా ఏంటంటే ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో సీఎం అయిండు పేమెంట్ కోటాలో. ఆయన బాధ అంతా ఏంది, సొంత ఐడెంటిటీ లేదు, ఇంకా ఎవరు గుర్తుపడతలేరు, ఇంకా కూడా గుర్తుపడతలేరు పాపం. గుర్తుపట్టకపోతే యాక్టర్లను జైలు వేస్తాడు, యాక్టర్లు పోయి బతిమలాడుకోకపోతే జీవోలు ఇయ్యాడు. ఆయన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. ఆఖరికి ఏదో హార్వర్డ్ పోయి చదువుకుంటాడట, మరి చదువుకొని వచ్చి ఏం చెప్తాడో తెలియదు నాకు. కానీ ఇప్పుడు హార్వర్డ్ పోయి చదువుకున్నాకైనా మరి లాగుల తొండలు లేకపోతే అదేంది మెడల పేగులు ఇవన్నీ బంద్ అయితే అని ఆశిస్తున్నాం. గుడ్లు వీకుడు ఇవన్నీ బంద్ అయితే మంచిది. ఆడపోయినాక కూడా మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తిడతాడు, నాకు ఒకటి తెలియక అడుగుతా. ఇంగ్లీష్ వస్తే ఆయనకి ఏం బాధనో నాకు తెలియదు. కానీ చిన్నపిల్లలు కూడా ఇలా అందరు బళ్ళల్లో గవర్నమెంట్ బళ్ళల్లో కూడా మా అక్క నేతృత్వంలో మొత్తం ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టినాం. అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. మరి ఈయన హార్వర్డ్ పోతాడు. ఈయన మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, ఈయన ఏం వింటాడు, ఈయనకి ఏం అర్థమవుతుంది, అర్థమైనాక మళ్ళీ బయటికి ఏం సర్టిఫికేట్ ఇస్తారు, ఏం మాట్లాడతాడు, మళ్ళీ వచ్చి మా భయం మాకుంది. అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ అనగానే నన్ను వాళ్ళని తిడతాడేమో, అరే మీరు బాత్రూమ్ కడుక్కుంటూ తిడతాడేమో. ఇంకా అమెరికాలో ఎవరి బాత్రూమ్ వాడు కడుక్కుంటాడు, మరి ఆడ ప్రొఫెసర్ అయినా కూడా వాన్ బాత్రూమ్ వాడు కడుక్కోవాలి. కాబట్టి మరి ఈయన పోయి ఏం నేర్చుకుంటాడు, ఏమవుతుంది చూడాలి. మరి 30 తారీఖు నాడు నేనైతే అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కొత్త మనిషి వస్తాడేమో. ఆ కొత్త మనిషి ఏమైనా కొత్త మాటలు ఏమైనా చెప్తాడో, మళ్ళీ గదే చెత్త మాటలు చెప్తాడో చూద్దాం. థ్యాంక్ యూ.